కేసుల నుంచి భయపడడం కోసం ఇలా బీజేపీ మోకరిల్లిండు. నందరెడ్డి గారు ఏం చెప్తారు? అసలు నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నది. ఏం భయం పట్టుకున్నదంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పియడానికి ఢిల్లీ పెద్దలు సిద్ధమైనారు. దాంట్లో బీజేపీ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమైనారు. కావునే రేవంత్ రెడ్డి గడికొకసారి ఢిల్లీకి పోయి కాలు పట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి పడుకున్నటువంటి ఒక కేసీఆర్ నిద్ర లేపుతున్నారు. జనరల్గా బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు తిరస్కరించినారు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక్క సీటు గిట్టి ఇవ్వలేరు. కేసీఆర్ పని అయిపోయినది, మూలకు పడుకున్నాడు, ఆయన కాలు ఇరిగిపోయినది, ఇప్పుడు సాప్ అయినట్టున్నది. కవిత మొన్నటిదాకా ఈడీ జైలుకు పోయినది, ఆ మట్టి పోయినది. ఉన్న ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోయినారు. అసలు బీఆర్ఎస్ రాజకీయ పార్టీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక లేని పార్టీని ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి జాకీలు పెట్టి లేపుతున్నటువంటి ఒక పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి అంత లేపాల్సినంత అవసరం ఎందుకున్నది? కేవలము ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. కావున భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేయడం కోసమే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే తప్ప ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలుస్తుందన్న ఢిల్లీకి వచ్చి గెలిచేది. నేను చెప్పేదాకా ఈయనే కేటీఆర్ మీద కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, రింగ్ రోడ్డు టెండర్లో 13,000 కోట్ల గోల్మాల్ అని చెప్పినటువంటి ఒక ఇదే కాంగ్రెస్ పార్టీ, ఫోన్ ట్యాపింగ్ లో 24 గంటల్లో జైల్లోకి పోతుండని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఫార్ములా రేస్లో 50 కోట్లు బయట దేశాలకు పోయినాయి. అరే ఇది ఎక్కడ విచిత్రం? 1,00,000 కోట్లకి వెళ్ళి మీదికి పోవాలి, సున్నాలు కానీ కిందికి వస్తున్నాయి. అంటే దీంట్లో కేసీఆర్ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆ 1,00,000 కోట్లలో మీ వాటా ఏంటో చెప్పండి. బీజేపీ అండదండలు అన్నట్టు ఉద్దేశంతో బహుశా టచ్ చేస్తలేరేమో భారత్ చెప్పన్నా నేను నీకు అర్థం కాలే. నేను ఏమంటున్నంటే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లోకి వచ్చినారు కదా, ఒకవేళ కాళేశ్వరం అవినీతిని బయటకు తవ్వినట్టయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలే కదా బాధితులు. కావున అందుకే దాన్ని పక్కకు పెట్టేసేసి రింగ్ రోడ్ టెండర్ పక్కకు పెట్టేసేసి 50 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఈ అధికారంలోకి వచ్చేంత వరకు అందరూ అవినీతి గురించే మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఆ అవినీతి గురించి ఏం చేశారు, ఏం చర్యలు తీసుకుంటారు అన్నదే అసలైనటువంటి ప్రశ్న వినిపిస్తుంది. ఇక్కడ అంటే రామారావు గారు రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటి ప్రజలు ఓటేశారన్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి అతి అవినీతి వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా మారింది తప్ప అది సెంటిమెంటల్ సింపతితో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ కాదు. కానీ వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రేమ వీళ్ళు సాధించుకున్నారో ప్రజల్లో అది నిలబెట్టుకోలేకపోతున్నారు. సో గతంలో ఏవైతే తప్పిదాలు చేయడం జరిగిందో ఇప్పుడు కూడా అవే తప్పిదాలు చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి రామారావు గారి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, నేను ఏమంటే ఆ ముదురు సామెత నేను వాడదలుచుకోలేదు. కొన్ని సామెతలు సంస్కరించుకోవాలి. ఇప్పుడు కొన్ని సామెతలు ఎట్లా ఉంటాయంటే అందరూ శాకాహారులే మాయమైందండి. ఇంకో ముదురు సామెత ఉంది, దానికి అది వాడదలుచుకోండి, కులాలకు వస్తుంది అక్కడ. ఇది కూడా అంతే, ఎవరి మీద కోపంతోనో ఎవరికి ఓట్లేశారు. అక్కడ కూడా బీజేపీ బండి సంజయ్ గారిని తప్పించడం వల్ల, పరుగు పెడుతున్న పార్టీ ఆపడం వల్ల, బీజేపీ కావలసిన స్థానాలకు సరిగ్గా పోటీ పడకపోవడం వల్ల ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు, గెలిచారు. సమస్య కాంగ్రెస్ గెలవడంలో గొప్పతనం లేదు అని తీసిపారేయలేము. కానీ ఒక చిన్న సబ్మిషన్ రామారావు గారు, ఒక విధంగా బండి సంజయ్ త్యాగం కూడా అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు. త్యాగం కాదు.